ప్రకటన జరిగింది. ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చే నెల ఫిబ్రవరిలో 27 రోజు మేము గత 6 ఏళ్ల సంది నా సొంత పార్టీని బలంగా చేసుకుంటున్నాము. మెంబర్షిప్ డ్రైవ్ అయింది. మా మెంబర్షిప్ డ్రైవ్ అంటే మీ అందరికి తెలుసు, ఏదో పేరు కాదు, వ్యక్తులు ఉంటారు. ఒక మెంబర్ ప్రపంచంలో అన్నిట పెద్ద పార్టీయే కాకుండా ఈసారి మొట్టమొదలు తెలంగాణలో అన్నిట పెద్ద పార్టీ బీజేపీ పార్టీ అయింది. మేము ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉంటాం. చాలా సంతోషము. ఇదే రోజు పెట్టిండు, ఒకటే ఒక పార్టీ సిద్ధంగా ఉంది, బీజేపీ పార్టీ. మా క్యాండిడేట్ ఎవరో కూడా మాకు తెలుసు. అటు టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ క్యాండిడేట్ లేరు. ఇంకోటి వాళ్ళ సొంత కార్యకర్తలు తెలియదు. ఏంటంటే ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీలు ఉండా టీఆర్ఎస్ పార్టీలు ఉండా వాళ్ళకే తెలియదు. ఈయన మా లీడర్ అంటే ఈయన మా లీడర్ అంటే మీరు చూస్తున్న ఎమ్మెల్యే రేషన్ అట్లనే వాళ్ళ క్యాండిడేట్లు ఇప్పటి వరకు లేరు. ఒక నెల ఉన్నది, 30 రోజులు ఉన్నది. మాకు నమ్మకం ఉంది ఏంటంటే అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఏంటంటే ఈరోజు తెలంగాణలో కరెంట్ వస్తుందన్నా, తెలంగాణ రైతులను ఆదుకుందన్నా అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే. దుష్ప్రచారం చేస్తారు, కేంద్రం నుంచి ఏమొస్తలేదు. వాస్తవంగా ప్రతి ఒక్కటి కూడా మున్సిపాలిటీ నడిచేది రాష్ట్ర ప్రభుత్వం నిధుల వల్ల కాదు, అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల. ప్రజలు కట్టే హౌస్ ట్యాక్స్ మరి ట్రేడ్ లైసెన్స్ ఫీజు మీదే నడుస్తుంది. మున్సిపాలిటీసే కాక రైతాంగం చూసినా, ఏ పథకం చూసినా అన్నిట్లో ఎక్కువ నిధులు తెలంగాణకు వచ్చినంత నిధులు ఎక్కడ యావత్ భారతదేశం లేదు. ప్రత్యేకంగా మీరు తర్వాత అదే కాక కొనుగోలు రైతాంగం కొరకు అవగాహన ఉన్న వాళ్ళను దుష్ప్రచారం చేస్తే లాభం లేదు. వాస్తవాలు చెప్తే అది సరిపోతుంది. సంతోషం. ఇది వచ్చే ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ అందరు చదువుకున్న వాళ్ళు, మాకు 100% గ్యారెంటీ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తారు. ఇట్లా స్పైస్ బోర్డు, మన టర్మరిక్ బోర్డు మొన్ననే వచ్చింది. ఇటువంటి ఎన్నో వస్తుంటాయి, ఎన్నో ప్రాజెక్టులు. ఇన్నేళ్ళు 60 ఏళ్ళలో రాని హైవేస్ తెలంగాణలో గత 10 ఏళ్ళలో వచ్చినాయి. అట్లే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అయ్యేది కేంద్ర ప్రభుత్వ నిధులు. మీరు చూసిండ్రు, పాత ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం మొత్తానికి పోయింది. అది కూడా అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు. 7 లక్షల అప్పులు పెట్టిపోయింది, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిందే కాక ప్రతి డిపార్ట్మెంట్లో అందరూ అనుకున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా అనుకున్నారు 7 లక్షలు అప్పులు. కానీ ఇప్పుడు చూడబోతే ప్రతి డిపార్ట్మెంట్ అది కాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాదాపు 1 లక్ష కోట్ల నష్టం, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 24,000 కోట్ల నష్టం. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ల నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే అసలు రాష్ట్రాన్ని ఉన్న నిధులతో నడిపే రాదు. మొన్న సిఏజీ రిపోర్ట్ కూడా అట్లే వచ్చింది. మాకు అవసరం ఉన్నాయి 24,000 కోట్లు అనుకుంటా అని పత్రాలు అమలు చేసి పంపించాలంటే వచ్చే ఆందాన్ని 16,000 కంటే తక్కువ. అప్పులు 6,500, మరి జీతాలు 6,500 కట్టంగా 13,000 ఈ రెండింటికి పోగా మిగిలేటి 2-3 కోట్లు మిగిలి. ఈరోజు ప్రతి ఒక్కరికి అసలు టీఆర్ఎస్ పార్టీ పోయింది. కొత్త ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పోతందుకు 4 ఏళ్ళు పట్టింది. కానీ కొత్త ప్రభుత్వం మీద నమ్మకం ఏడాదిని పోతున్నది. మా క్యాండిడేట్ అంజిరెడ్డి గారు ఈ రోజే ప్రకటన కాగానే వారు ప్రచారం మొదలుపెట్టిండు. మా అందరికీ నమ్మకం ఉంది. ఏంటంటే వారు తప్పనిసరిగా గెలుస్తారు, భారీ మెజారిటీతో గెలుస్తారని నమ్మకం. మరోసారి అందరికీ ధన్యవాదాలు. అవకాశం